ఇప్పటి వరకు మీ చేతుల మీదుగా ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ ఆడపడుచు కూతురి నిశ్చితార్థం కూడా మీ చేతుల మీదుగా జరిగితే మీదే పైచేయి అవుతుందని వీరు అభిప్రాయం. పైగా ఈ రెండు కుటుంబాలు కలవాలని వీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం కాదంటే ఏం బాగుంటుంది? ఈ ఇంటి అల్లుడి మాటకి మనం కొంచెమైనా విలువివ్వాలి కదా. సిస్టర్, ఈ యాంగ్రీ హౌ మెనీ ఇయర్స్ క్యారీ చేస్తావు? అందరం కలిసిపోతే హ్యాపీగా ఉంటాం కదా. ప్లీజ్ సే ఓకే సిస్టర్. సుధా చేసిన తప్పుకి 25 ఏళ్లుగా ఒంటరిగా ఉండిపోయి మనందరికీ దూరమై చాలా బాధపడుతున్నాడు. ఇకనైనా తనని క్షమించండి వదినా. ప్లీజ్ అమ్మా ఒప్పుకో. ప్లీజ్ పెద్దమ్మ ఒప్పుకో. ప్లీజ్ అత్తయ్య ఒప్పుకోండి. జయ నిశ్చితార్థం మీ చేతుల మీదుగా జరిగితే ఈ రెండు కుటుంబాలు కలవడమే కాదు, ఈ రెండు కుటుంబాలకి పెద్దగా మీరే ఉంటారు. అందరూ మీ మాటే వింటారు. సరే, మీ ఇష్టం. హే, కంగ్రాచులేషన్స్ వీరు, మొత్తానికి పెద్దమ్మను ఒప్పించేశావు. ఈ శుభకార్యం నీ చేతుల మీదుగానే జరగాలి. పెదనాన్న, మీరేం టెన్షన్ పడకండి. ఈ కార్యక్రమం అయ్యేంత వరకు వీరుదే బాధ్యత. ఏం వీరు? నువ్వెళ్ళ ఫ్రిడ్జ్ తలుపు ఓపెన్ చేయవే. ఏంటన్నయ్య నువ్వు? నేను ఇంత టెన్షనింగ్ లో ఉంటే నీకు కూలింగ్ వాటర్ కావాలా? నాడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయమంత కూలింగ్ వాటర్ కోసం కాదే, బావ నాకు పెట్టే ట్యాంక్స్ తట్టుకోలేక తలట్టుకెళ్ళి అందులో ఎడదామని. నువ్వేమో ఫ్రిడ్జ్ లో తల పెట్టేస్తావు, నాకైతే టెన్షన్తో బిర్యానీ తినాలనిపిస్తుంది. మా తల్లే, బాధకే ఆనందానికే ఒకే ట్రీట్మెంట్ ఇవ్వగలవే నువ్వా? ఓ నేను ఒకటి. గంగా, కాఫీ అడిగాను, ఇంతవరకు ఇవ్వలేదు. అయ్యో సార్, మర్చిపోయాను. ఈ మధ్య నీకు చెప్పిన పనుల కన్నా చెప్పని పనుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి మతి మరుపు కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. అరే ఎక్కువ అవుతాడు బావా, నువ్వు పెట్టే ట్యాంక్స్ మేము ఇద్దరం కుర్తిలో పడ్డేలాగో కొట్టేసుకుంటున్నాం. ఆ మాత్రం ట్యాంక్స్ లో మతి మరుపు ఉండదేంటి? నాకు తెలియక అడుగుతాను, అసలు మీ ఇద్దరికి ఎందుకు టెన్షన్? ట్యాంక్స్ ఎందుకా? విశ్వనాథ్ సార్ ఇంట్లో జరిగిన సీన్ దగ్గర నుంచి మన ఇంట్లో జరిగిన సీన్ వర్క్ నువ్వు ఇచ్చిన ట్విస్ట్లు మామూలు ట్విస్ట్ లేడు బా. నువ్వేటి ఆ వీరుకి సపోర్ట్ చేయటం వేటి, పైగా జైగొండకు పెళ్లి చేయాలని కొట్టవేటి. దీని వెనకాలంతా మీ ప్లానింగ్ వేరే ఉందని నాకు అర్థమైంది సార్. అసలు మీరు ఏం ప్లాన్ చేస్తున్నారో చెప్పండి సార్. ప్లీజ్ సార్ చెప్పండి సార్. చెప్పు ప్లీజ్. చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే, మీరు బాగా టెన్షన్ పడుతున్నారా? అమ్మా మామూలు టెన్షన్ కాదు సార్. అవును బా. ఓకే, యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే, రేపు చెప్తాను. అప్పటి వరకు కుడితిలో పడ్డ ఎలకల్లాగా కిలగిలా కొట్టేసుకోండి. కాఫీ పడరా. ఇంకా లాభం లేదు చెల్లె, నా అర్జెంట్కి వెళ్ళి ఫ్రిడ్జ్ లో డీ ఫ్రిడ్జ్ లో ఎట్టేస్తాను. అప్పుడు కలిసి అల్లారదే నా తల్లో వేడి. పోనయ్య. ఎవ్వరూ వద్దనుకొని ఒంటరిగా బతకటం, ఎవ్వరిని ఆశించకుండా స్వతంత్రంగా బతకటం, ఇదే జీవితం అనుకున్నాను. కానీ కుటుంబం లేని కారణంగా నా కూతురికి పెళ్లి చేయలేకపోతే నేను అందరి దృష్టిలో ఒక అసమర్థపు తండ్రిగా మిగిలిపోతాను.
ఏమైందండి? జై పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా? మీరు కోపండి అంటే మీకు మాట చెప్తానండి. భార్యాభర్తల మధ్య ప్రేమ నమ్మకం ఉంటే చాలు, వాళ్ళు సంతోషంగా బ్రతికేస్తారు. కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఒకరికొకరు అండగా నిలబడతారు. కానీ ఆ సమస్య పరిష్కారం కావాలంటే కుటుంబం అనే సహకారం కూడా ఉండాలండి. నేను మా వాళ్ళందరినీ కాదనుకుని మీ వెంట వచ్చేశాను. మీరు నాకు ఏ లోటు రాకుండా సంతోషంగా చూసుకుంటున్నారు. కానీ మన పాప పుట్టినప్పుడు, ఒకసారి మ్యాచ్లో మీ కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు, నాకు ఆపరేషన్ జరిగినప్పుడు మనకెవరు తోడున్నారు చెప్పండి? ఎవ్వరూ లేరు. మనకు మనమే సహాయంగా ఉన్నాం. అలాంటి పరిస్థితి మన అమ్మాయికి వస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అబ్బాయి వాళ్ళు కోట్లు కట్నంగా డిమాండ్ చేయటం లేదు, నగా నట్రా కావాలని కూడా అడగటం లేదు. వాళ్ళు అడిగేది పెద్ద కుటుంబం అండి. కుటుంబం అంటే బలం. అందుకే మనకంటూ నలుగురు ఉండాలి అంటారు. నా తాపత్రయం ఏంటో మీకు ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను. కట్న కానుకలు అడగకుండా కుటుంబం కావాలి అన్నారు అంటే వాళ్ళది మంచి కుటుంబమే అయి ఉంటుందండి. ఆ సంబంధం కుదిరితే బాగుండేది. ఇప్పుడు ఏమంటావు సుధా? ఆ సంబంధాన్ని ఫిక్స్ చేయటం కోసం నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ను వదులుకొని మీ అన్నయ్య కాళ్ళు పట్టుకుని నాకంటూ ఒక కుటుంబం ఉంటేనే కానీ నా కూతురు పెళ్లి చేయలేకపోతున్నాను, నన్ను మీ కుటుంబంలో కలుపుకోండి అని బతిమాలమంటున్నావా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మా అన్నయ్యకి ఒక్కసారి ఫోన్ చేసి ఇలా జైకి పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్తే చాలు. మీ కాలు కదలనివ్వకుండా అన్ని పనులు భుజాన్ని వేసుకుని వాళ్లే చేస్తారు. వీరు రుద్ర ఏం చెప్పారు విన్నారుగా? మీ వాళ్ళు బ్రాడ్ మైండెడే కావచ్చు, కానీ నేనిప్పుడు ఫోన్ చేస్తే నా అవసరం కోసం దిగజారి కాళ్ళు పట్టుకున్నట్టే అవుతుంది. సో మా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడండి. నువ్వు వాళ్ళకి ఏమైనా చెప్పావా? అయ్యో లేదండి. ఏమండి ఒక్కసారి మాట్లాడండి. చెప్పండి. ఎలా ఉన్నా విశ్వా? జైకు పెళ్లి జరిపించాలనుకుంటున్నామని తెలిసింది. మాట వరుసకైనా మాతో ఒక మాట చెప్పలేదు.